సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో మన బాధ్యతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మొయినుద్దీన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి, మనం కొంతమంది క్యాపిటలిస్టులను పెంచుకోవాలి, వాళ్ళ ద్వారా రాజ్య విస్తరణ చేయాలి, వర్ణాశ్రమ ధర్మం ఉండాలి, క్యాస్ట్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి అదే విధంగా ఎజెండా నడుస్తున్నది. ముస్లింల పేరుకి మాత్రం చెప్తారు, అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి తెలుసా? ఓబీసీలు, దళితులు కూడా కాదు, నెక్స్ట్ ఓబీసీలు బలైతున్నారు. వీళ్ళు మొత్తం పల్లకి వస్తున్నారు ఓబీసీలు. అసలు ఇటు కాకుండా అటు కాకుండా చైతన్యం లేకుండా పోతున్నారు. ఓబీసీలు 75 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. ఇది అంశం డెమోక్రసీ. ఇండియాలో ఉన్నటువంటి 70% బీసీలు ఆ రైట్స్ రిజర్వేషన్స్ రాకపోతే అది డెమోక్రసీ కాదు. మీకు 50 లక్షల కోట్ల బడ్జెట్ను కొంతమంది క్యాపిటలిస్టులు తింటే అది డెమోక్రసీ కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మత స్వేచ్ఛ ఉంటే ముస్లింల సభల్లో ఆడ ఏమంటారు, మసీద్ కింద శివలింగాలు తవ్వాలని ఏదైతే చెప్తున్నారో మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ డబల్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నీకు 1947 కంటే ముందు పార్లమెంట్ చట్టం చేసింది. పార్లమెంట్లో 1992లో ఏదైతే ఉన్నదో అప్పటి వరకు యథావిధి స్థితిని ఉండాలంటాడు. ఇప్పుడు తోడుకునే పురావస్తు శాఖ బీజేపీ ఏమన్నా ఉన్నదా? మనం బీజేపీ టార్గెట్ ఈ దేశ ప్రజలకు, ఆర్ఎస్ఎస్ టార్గెట్. డైరెక్ట్ శత్రువులు నువ్వు లేకుండా గాల్లో కట్టి తిప్పుతావా? దేశ ప్రజలందరూ కూడా ఏకం కావాలి. ఆ రెండు పార్టీలకు ఈ దేశం నుంచి ఎలా ఉండాలి, అది అందరూ తీసుకోవాలి. ముసుగుల గుద్దులాట డైరెక్ట్ రావాలి, ఫైటింగ్ చేయాలి. ఔరంగజేబ్ జిజియా పనిచేసినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే సెంట్రల్ ఉన్నారో హిందువులకు పనిచేసినాడు. ఆ చుట్టుపక్కల దేశమే హిందువులో కామని చెప్పి వాడు ఏదంటే అది మార్పు చేస్తాడు. వాడు రేపు ఇస్లాం రాజు ఇస్లాం కూడా ప్రపోజ్ చేస్తాడు. వాడు క్రిస్టియన్స్ వచ్చినప్పుడు బిషప్లంతా వాళ్ళే. సో మనం ఇక్కడ డెమోక్రసీ అంటే కేవలము పుస్తకాలు ఉన్నది, పార్లమెంటు, ఐఏఎస్, పోలీస్ కాదు. మనమే డెమోక్రసీ బై ద పీపుల్. మనం చైతన్యంగా రోజు చేయాలి. మసీదులు కూడా ఖురాన్ ఏం చెప్తున్నారు, ఇంకేమో చెప్తారు కదా, ప్రసంగం బైబిల్ చెప్పినట్టు. ఒక గంటలో 10 నిమిషాలు ఈ ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగం గురించి కూడా చెప్పాలి. నేను వీరప్ప చెప్తాను, ఈ మధ్యలో ఎక్కువ ఒక మా షెఫర్డ్ కమ్యూనిస్ట్ చేసేది. హిందూ మతంలో వివిధ రకాలైన ఆచారాలు ఉన్నాయి. ఒట్టు పెట్టాలంతా ఈ బాపనలో చేకిన మోచే కింద మత బోనాలు ఉన్నాయి, కొట్టున్నది, వేణు గంగమ్మ తల్లి వస్తాడు, పోషమ్మ తల్లి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. గ్రామ దేవతలు, విలేజ్ గాడెస్, డిఫరెంట్ కల్చర్ ఉంది. హిందూ మతం అంతా ఒకటి కాదు, కల్చర్ డిఫరెంట్. నార్త్ సౌత్ కల్చర్ వేరు, అప్పర్ క్యాస్ట్ కల్చర్ వేరు, వెజిటేరియన్ కల్చర్ వేరు, మెటీరియన్ కల్చర్ వేరు, సారదాయ కల్చర్ వేరు. ట్రైబల్స్ ప్రవర్తిస్తారు దేవతలు. సో దెర్ ఈస్ అ డిఫరెంట్ కల్చర్ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, వితౌట్ కల్చరల్ చేంజ్ దెర్ ఈస్ నో రిజల్ట్ అని చెప్పి. పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా గుంజి పాడిస్తారు. అక్కడ ఏం చేసాడు, మాయావతిని సతీష్ చంద్ర శర్మ అనేటోడు సలహాదారు పత్రం పెట్టేసిండు. అక్కడ ఇక్కడ ఏం పని చేయనోడు ఏబిసిడి ద్వారా ఇక్కడ విదేశం పేరుని మాలిక आमेला execution, judiciary और parliamentary and media हुकूमत की पुष्पनाही करने के लिए नहीं है। मीडिया हुकूमत का रिप्रेजेंटेशन करने के लिए नहीं, मीडिया आवाम का रिप्रेजेंटेशन करने के लिए। రాజ్యాంగం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే బాధ్యతగా నిలుపుకోవాలనే అంశాన్ని మనము తీసుకోవాలి. ఇక్కడ అంశము గొప్పది ఎంతగా ఉందో దాని
మనము గమనించుకోవాలి. ప్రజాస్వామ్యము అని ఎప్పుడైతే చెప్తామో ఆ ప్రజాస్వామ్యం అంశంలో రక్షించే వాళ్ళే భక్షిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనం కూడా చెప్పగలుగుతాం. ఎంత గొప్పదైన ప్రజాస్వామ్యము భారతదేశ రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఆ పాలకులు ఆ ప్రజాస్వామ్య పాలనను పడితే బాధ్యతలు అనేవి ఎక్కడికి వెళ్తాయి. ఎందుకంటున్నామంటే ప్రజాస్వామ్యాన్ని చిన్న అంశం ఇక్కడ మిత్రులందరూ చెప్పారు. మిత్రులు చెప్పిన దానికి భిన్నంగా కాకుండా ఇప్పుడు సద్భావన ఫోరం అనే ఒక సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కానివ్వండి, మోయినుద్దీన్ భాయ్ కానివ్వండి, మనమందరము సద్భావం ఒక మంచి భావనతో ఏకీకృతమైనప్పుడు ఒక మెసేజ్ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మిత్రుడు వీరయ్య గారు చెప్పారు, మెసేజ్ అనేది ఎప్పుడైనా ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనల్ని దూషించే పరిస్థితి మనం రావద్దు. ఐక్యమై ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక మెసేజ్ బయటికి వెళ్ళాలి, సమాజానికి వెళ్ళాలి. భారత ప్రజాస్వామ్యంలో ఒడిదుడుకులు ఏమున్నాయి, ఎక్కడ అది అపవిత్రత అవుతుంది, ఎక్కడ అడ్డదారి పెడుతుంది అనే విషయాన్ని చర్చించి దాన్ని ప్రజాస్వామ్యంలో ఒక నివేదిక. ఈరోజు మంచి అంశాలు చర్చకు వచ్చినాయి. ముఖ్యంగా పూర్వమేను భారత ప్రజాస్వామ్యము పౌరుల బాధ్యతలు ఏం చెప్తుందనే విషయాన్ని చెప్పారు. శ్రీనివాస్ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగా వివరించి ఏం జరుగుతుందో అనేటటువంటిది ఒక చిత్రం మనకు అందించింది. తర్వాత వీరయ్య యాదవ్ గారు మనం పోరాటం చేసి కార్యాచరణ తీసుకుంటే తప్ప మరి వెళ్ళెందుకు అని మాట్లాడి సత్యాన్ని మాట్లాడి నాయకుడు. ఇక్కడ సాబేర్ మిత్రుడు సాబేరు ఒక వాస్తవం చెప్పండి, ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా లేదా రాజకీయం ఉండాలన్నా అనేటటువంటి నిర్ణయించేది రాజ్యాంగమే. వాస్తవం ఏంటంటే రాజ్యాంగమే మనకు ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది. మరి ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవాలంటే మనందరికీ కూడా అందరికీ మా రాజు చెప్పినట్టు వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసిందని చెప్పి మాట్లాడారు. ఆయన చెప్పినట్టు భారత ప్రజలందరికీ వారు ఏంటంటే ప్రియాంబుల్ ద్వారా రాజ్యాంగం యొక్క పీఠిక ద్వారా మనకు ఒక వాగ్దానం అనేటటువంటిది లభిస్తా ఉంది. ఒక ఈక్వాలిటీ, సమానత్వం, ఒక స్వేచ్ఛ లేదా స్వాతంత్రం, లిబర్టీ, తర్వాత సోషల్ జస్టిస్ లేదా న్యాయం, తర్వాత సోదరభావం, సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ. डेमोस यानी प्रजा, प्रोटोस माने परिपालन, ये दोनों से मिलकर बनी डेमोक्रेसी। तो हमारा देश डेमोक्रेटिक कंट्री है, तो इसके राइट्स डेमोक्रेसी में क्या क्या होता है हम जानते हैं। आज की जो हमारा जो बोलते उस पर हम सिर्फ रिमाइंड कर रहे हैं, याद दिला रहे हैं कि डेमोक्रेसी में हम जीते हैं, रहते हैं, और मौजूदा हालात में हमारा देश इस पे कितना हमारे रूलर्स चल रहे हैं
इस पर डिस्कस है। तो इसमें हमें बोलने की आज़ादी है, वो भी डेमोक्रेटिक है, और अवाम भी चुन के अवाम के नुमाइंदे को हुक्मरान बनाते हैं। और डेमोक्रेसी में रहते में तो उससे सवाल भी किया जाए कि तुमने ये अनडेमोक्रेटिक काम किया है, तो ऐसे में हमारे देश का इस वक्त क्या सिचुएशन है, सवाल करने वालों का क्या अंजाम हो रहा है, और जो खामोश बैठे हैं, जी हुजूरी कर रहे हैं, उनके कितने मजे हैं, ये हम देख रहे हैं, हमारे सामने है। तो ये बड़ी बात है कि हम लोग इस पे आज गुफ्तगू कर रहे हैं। उसकी जरूरत है कि आप जैसे दानिश्वर हज़रात, सोचने समझने वाले, देश से सच्ची मोहब्बत करने वाले, असल वही लोग हैं जो देश में जो गलत हो रहा है उसके खिलाफ आवाज उठाए, बोले। अब हमारे एक साथी श्रीनिवास साहब बड़े ठीक के बोले हैं, और एक साथी हमारे दबे दबे अंदाज में उसकी निंदा भी करे हैं कि भाई पहले अपन देख ले, हम ऊपर कहाँ जा रहे बोलने की बात करोगे। तो डेमोक्रेसी की जब बात आती है तो ऊपर से बात करना पड़ता हूँ कि हमारा रूलर जो मेन है वो किस तरह रूलिंग कर रहे हैं, उसके अपराध नीचे तक कैसे आ रहे हैं। और इस वक्त हमें सवाल ना पूछने के लिए दूसरी चीजों में उलझाया जा रहा है, मजहब के नाम पे, जात के नाम पे, दीगर कम्युनिटीज के नाम पे, वक्त प्रॉपर्टी के नाम पे, तीन तलाक के नाम पे। ये आम आवाम को इससे ज्यादा दिलचस्पी नहीं है। दो-तीन मिसालें मैं आपके सामने रखा हूं, वरना इस पर एक पूरी किताब लिखी जा सकती है। तो दूसरा सी है करप्शन। करप्शन किस लेवल पर पहुंच गया है, आप उसका अंदाजा इस बात से कीजिए कि अडानी और अंबानी को जो इस दरमियान 10 साल के दौरान में जो खर्चे माफ किए गए, बहुत गरीब लोग हैं ना, बहुत गरीब लोग हैं, इनको जो खर्चे माफ किए गए वो है 5 लाख करोड़ रुपए। और आप पूरे मुल्क में 50,000 करोड़ रुपए के खर्चे किसानों के माफ नहीं कर सकते। अभी कल अखबार में आया कि 50,000 रुपए बैंक को देना था, तो बैंक वालों ने उसके घर के सामने घंटा वार प्रोग्राम किया। कितने लोग हैं जो बैंक के लोगों को चकमा देने के लिए सुसाइड करके। तो करप्शन, क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स एंड करप्शन। और अब पॉलिटिक्स कॉर्पोरेट हो गया, कॉर्पोरेट पॉलिटिक्स। ये थर्ड सी है। कॉर्पोरेट कितना हो गया है कि हमारे दस्तूर साज कमेटी के मेंबर्स ने, जो कॉन्स्टिट्यूशन मेकर्स थे, उन्होंने कॉन्स्टिट्यूशन को और कॉर्पोरेट कितना बढ़ गया है पॉलिटिक्स के अंदर, तो उसका अंदाजा आप इस बात से लगाइए कि जितने मीडिया हाउसेस हैं इस वक्त, वो सब कॉर्पोरेट के पास है। कोई मीडिया हाउस भी अब जो आजाद है वो लोकल चैनल्स हैं, सोशल मीडिया है, यूट्यूब चैनल्स हैं, ये थोड़े से आजाद हैं। इसके अंदर भी पूरे आजाद नहीं है, इनके अंदर भी करप्शन है, इनके अंदर भी उनका आईटी सेल इन्वॉल्व है, उनका आईटी सेल काम कर रहा है इसके अंदर। तो इसलिए इस वक्त इंडियन डेमोक्रेसी बहुत ज्यादा सवालात के घेरे में है। 1990 में पार्लियामेंट, इंडियन पार्लियामेंट ने
एक गलती उसने की थी, उस गलती को सुधारने के लिए एक कानून बनाया, वर्शिप एक्ट 1947 में। जैसे 15 अगस्त 1947 में वर्शिप के जितने मकामात हैं, जैसे हो वैसा स्टेटस को मेंटेन रखना चाहिए, ये कानून। लेकिन अब जो तहत की अदालत है, मुंसिफ कोर्ट है, वो एक पिटीशन डालते ही फैसला दे रहा है कि आप सर्वे करवाइए। अच्छा, सर्वे कितना फास्ट हो रहा है कि ऑर्डर देने के 2 घंटे के अंदर सर्वेयर्स पहुंच गया, 2 ही घंटे में। तो ये पार्लियामेंट के सॉवरेंटी के लिए चैलेंज नहीं है। पार्लियामेंट యొక్క సర్వభౌమాధికారానికి ముప్పు కలిగింది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి భారత రాజ్యాంగం మరియు భారత డెమోక్రసీ చాలా ప్రమాద అవస్థలో ఉన్నది. तो इसकी रिस्पॉन्सिबिलिटी अब पर्यावरण रक्षण को पनिचेयడం, ऐसी जो बातें हैं ये तो सब इंडियन डेमोक्रेसी इस वक्त ऐसी में है। डेमोक्रेसी में असल जो चीजें अंदर आ गई हैं, जब तो कहा था कि 3 C's, लेकिन अब इस वक्त 4 C's है। क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स, क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स। मैं जब अलीगढ़ में पढ़ रहा था तो मुझे किताबें पढ़ने और खरीदने का बड़ा शौक था। तो मैंने दिल्ली स्टेशन पर एक किताब खरीदी थी। बहुत मशहूर राइटर नहीं थे, लेकिन वो बहुत अच्छी किताब था। एक टूरिस्ट था, टूर करने के बाद उसने माई एक्सपीरियंसेस इन इंडिया के नाम से एक डायरी लिखी। उस डायरी के अंदर उसने इंडिया के जियोग्राफिकल, इकोनॉमिकल, कल्चरल तमाम हालात को लिखने के बाद आखिर में उसने लिखा कि इंडिया, बिकॉज इंडिया रूल्ड बाय क्रिमिनल्स। तो सबसे पहला सी है, वो है क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स। सबसे बड़े ऑफिस बेरर, मुल्क के सबसे बड़े चीफ, उन्होंने नांदेड़ के अंदर कहा कि 50,000 करोड़ रुपए का गबन हुआ। नांदेड़ में कहा उन्होंने। और फिर जब वो जिन पर इल्जाम लगाया गया, उनकी पार्टी में जब वो आ गए तो उनको राज्यसभा की मेंबरशिप दे दी। इस वक्त
सबसे ज्यादा एक्टिव पॉलिटिशियन जो आसाम के चीफ मिनिस्टर हैं, वो करप्शन के चार्जेस उनके ऊपर थे। लेकिन जब वो असल सवाल तो यह है कि डेमोक्रेटिक सिस्टम के जरिए से चोर खाबिज हो गए, पूरी किसान के ऊपर सिस्टम बहुत अच्छा है। सिस्टम को चलाने वाले जो लोग हैं, ये कोई भी चीज सिस्टम या किताब या बुक या कॉन्स्टिट्यूशन अहम नहीं होता, अहम होता है उसको चलाने वाले लोग, एग्जीक्यूटिव। तो एग्जीक्यूटिव कौन है? चंद लोग। आप अगर तेलंगाना के पॉलिटिशियंस का अगर जायजा लेंगे तो मैं नहीं समझता एक 1500 लोगों से ज्यादा अभी तेलंगाना के अंदर कोई पॉलिटिक्स के अंदर आया। 1500 लोग। जारी तो नहीं मेरे दोस्त, हमारी जान भारत के लिए कुर्बान हमारे अकाबिरों ने कुर्बानी दी है। वास्ता है तो हम भी देंगे। अन्नादारो जो चिप्प्यारो करा निकलना पड़ेगा, राइट के लिए फाइट करना पड़ेगा। कौन करेगा? हम करेंगे। कैसा करेंगे? मिल के करेंगे। जब तक ये बात नहीं आई कामयाब नहीं होंगे मेरे दोस्त। तो मैं चाहूंगा, वक्त नहीं लूंगा क्योंकि हमें हामिद खान साहब से सुनना है। तो अल्लाह ताला भारत के इत्तेहाद को, सालिमियत को बरकरार रखे। अल्लाह से मेरी दुआ है हिंदू मुस्लिम इत्तेहाद को बरकरार रखे, डेमोक्रेसी को बरकरार रखे, स्पेशली हमारे कॉन्स्टिट्यूशन को जो तमाम मज़ाहिब का एहतराम और सबको तहफ़्फ़ुज़ फराहम करता है। वाक़िअ दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। शुक्रिया बहुत सारे बातें हैं अल्हम्दुलिल्लाह। मैं उनके बाद गवर्नर रामचंद्र गारू और मुझे के बड़ी साहब को ज्वाइन करता हूँ कि 2 मिनट जी ओके ठीक है। मैं गवर्नर आने जरा साहब